ద్రాక్షారసం గురించి బైబిల్లో చాలా విషయాలు చెప్పబడినాయి. ద్రాక్షారసాన్ని గురించి బైబిల్లో చాలా వివరంగా ఉండిద్ది. పాత నిబంధనలో ద్రాక్షారసం ఉంది, కొత్త నిబంధనలో ద్రాక్షారసం ఉంది, పత్రికల్లో ద్రాక్షారసం ఉంది, ప్రకటన గ్రంథంలో ద్రాక్షారసం ఉంది. ద్రాక్షారసం గురించి బైబిల్లో చాలా ప్లేసుల్లో రాయబడింది. ద్రాక్షారసం గురించి క్లియర్గా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో 3 రకాల ద్రాక్షారసాలు మనకు కనబడతాయి. అన్నిటినీ కూడా ద్రాక్షారసం అనే పిలుస్తారు. మొదటి రకము ద్రాక్షారసాన్ని ద్రాక్షారసమే అంటారు. రెండో రకం ద్రాక్షారసాన్ని ద్రాక్షారసమే అంటారు. మూడో రకం ద్రాక్షారసాన్ని ద్రాక్షారసం అనే అంటారు. అన్ని చోట్ల ద్రాక్షారసం అనే వాడారు. ఈ ద్రాక్షారసము కొన్ని చోట్లేమో తాగమని ఉంది, కొన్ని చోట్ల తాగకూడదని ఉంది. అసలు తాగొచ్చా తాగకూడదా? బైబిల్లో కొన్ని చోట్ల ద్రాక్షారసాన్ని నువ్వు తాగొద్దు, ద్రాక్షారసం జోలికి వెళ్ళొద్దు అని ఉండిద్ది. కొన్ని సందర్భాల్లోనేమో ద్రాక్షారసం తాగమని ఉండిద్ది. అసలు ద్రాక్షారసం తాగాలా వద్దా? తాగొచ్చా తాగకూడదా? అది మంచా చెడా అని చాలా మందికి ఉండిద్ది. ఇప్పుడు బైబిల్లో చూస్తే 3 రకాల ద్రాక్షారసాలు అని చెప్పాను. మొదటిది ఏంటంటే, ద్రాక్ష చెట్టు కాయలు కోసి ఆ ద్రాక్ష కాయలు తీసుకొచ్చి వాటిని పిండితే రసం గారిద్ది. ఆ కారినటువంటి రసాన్నే ద్రాక్షారసము అంటారు. ద్రాక్ష చెట్టు నుండి వచ్చింది కాబట్టి ఆ ద్రాక్ష రసాన్ని పిల్లలైనా, పెద్దోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా అందరూ తాగొచ్చు. స్తోత్రం. అర్థమైందా మీకు? ద్రాక్ష కాయలు కోసి ఆ ద్రాక్ష కాయలు తీసుకొచ్చి మనం గట్టిగా పిండితే ఆ రసం గారిద్ది. ఆ కారిన రసాన్ని ఎవరైనా తాగొచ్చు. ద్రాక్షారసం అది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఇప్పుడు మనము జ్యూస్ అంటాం. మీరు జ్యూస్ పాయింట్ దగ్గరికి కనుక వెళ్ళారంటే మీకు ద్రాక్షారసం కూడా ఉండిద్ది అక్కడ. అందరూ తాగొచ్చు. పిల్లలు తాగుతారు, పెద్దోళ్ళు తాగుతారు, అందరూ తాగుతారు. ఈ జ్యూస్ ద్రాక్షారసాన్ని ఎవరైనా తాగొచ్చు. ఆ తరువాత ఆ ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి ఓ మట్టి కుండలో పెట్టి ఆ కుండకి పైన గుడ్డ కట్టేసి చీకటి గదిలో పెట్టేస్తారు, అంటే మూలను పెట్టేస్తారు. ద్రాక్షారసం అంతా తాగుతారా? 10 ఎకరాలు తోట వేసాడు అనుకో, వచ్చిన ద్రాక్షారసం అంతా ఎంతమంది తాగితే అయిపోయిద్ది? తాగలేరు కదా అంతా. అందుకని దాన్ని స్టాక్ పెడతారనమాట. మట్టి కుండలు ఉండేవి ఆ రోజుల్లో, రాతి బాణలు మట్టి కుండలు ఉండేవి. కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఆ ద్రాక్షారసాన్ని పిండి తాగినంత తాగినాక, అందరూ ఎంజాయ్ చేసినాక, ఆ జ్యూస్ తాగినాక మిగిలిన దాన్ని మట్టి కుండలో పెట్టి పైన గుడ్డ కట్టేసి ఒక మూలను పెట్టేవాళ్ళు. ఒక 6 నెలలు, సంవత్సరం పాటు దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కొంతకాలం అయినాక ఏం జరిగిద్దంటే ఆ ద్రాక్షారసం పర్మిట్ అయిపోయి పులిసి నొరగ వచ్చి దాని రుచి మారిద్ది, దాని గుణం మారిద్ది. 6 నెలలు దాటి దాన్ని కనుక అట్లా పెడితే ఏమైందంటే మద్యములాగా తయారైపోయింది. అది తాగావంటే మద్దు వచ్చింది. తాగావనికి దాన్ని మద్దు వచ్చేసింది, నీకు మద్యంలా తయారైపోయింది, ఆల్కహాల్లా తయారైపోయింది. అలాంటి దాన్ని దేవుడు తాగొద్దన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, హల్లెలూయా. అంటే కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెళ్లిలో అందరికి మళ్ళీ యేసయ్య ద్రాక్షారసం తయారు చేసి పోశాడు. అంటే ఇదే ద్రాక్షారసము మొదటి రకం ద్రాక్షారసం, జ్యూస్ అన్నమాట. ఇది అందరూ తాగొచ్చు. తర్వాత మళ్ళీ ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని ప్రార్థన పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ప్రభు బల్లలో వాడతాం కదా,
బల్లారాధనప్పుడు ప్రభు శరీరం అని రొట్టె, ప్రభు రక్తమని ద్రాక్షారసం ఇస్తారు కదా. ఈ ద్రాక్షారసము ఫస్ట్ టైపు ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం. అంటే వెంటనే ద్రాక్ష చెట్టు నుండి తీసి దాన్ని పిండి రసం తీస్తారా, ఈ ద్రాక్షారసము అది ఎవరైనా తాగొచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. ముఖ్యంగా మనం బల్లారాధనలో తీసుకునేది అదే, జ్యూస్ పాయింట్లో పోసేది అదే, పెళ్ళిళ్ళల్లో పోసేది అదే. స్తోత్ర. ఇక దాన్ని గనక నిలవ అడ్డి పెడితే, అది గనక ఎక్కువ రోజులు స్టాక్ ఉందంటే దాని గుణము మారుతుంది, పులిసిపోయిద్ది, పెర్మిట్ అయిపోయి మద్యంలాగా పలసగా తయారైద్ది. అది గనక తాగితే మనిషికి మత్తు వచ్చిద్ది. అది ఎప్పుడు తాగకూడదని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు నోవాహు ఏం తాగాడు? నోవాహు ఏం తాగాడు? ఏది తాగుంటాడు? 2వ నెంబర్ తాగాడు. అంటే తీసుకొచ్చి దాచిపెట్టి పులిసిపోయింది తాగాడు. అది తాగాడు కాబట్టి మత్తు వచ్చేపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ ద్రాక్షారసాన్ని ఇంకా ఎక్కువ కాలం స్టాక్ పెడితే, 6 నెలలు కాకుండా సంవత్సరం కంటే ఎక్కువ కాలం అలానే స్టాక్ పెట్టి ఆ మట్టి కుండలో పెట్టి మూలను పెట్టారనుకో, అది మందులాగా టానిక్ లాగా తయారైపోయిందంట. కడుపు నొప్పి వచ్చినా, గ్యాస్ ట్రబుల్ వచ్చినా, అల్సర్లు వచ్చినా, వాంతులైనా, ఇలాంటప్పుడు అది గనక ఒక గ్లాస్ తాగితే దెబ్బకి సెట్ అయిపోతుంది. మన జెల్సిల్ లాగినా ఈనో లాగినా పనిచేసిద్ది అది. దేవునికి స్తోత్రం. అది పౌలు గారు చెప్పింది. అది 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 1 తిమోతి పత్రిక. ఇక మీదట నీళ్లే త్రాగక, ఇక మీదట నీళ్లే త్రాగక, నీ కడుపు జబ్బు నిమిత్తమును. దేని నిమిత్తము చెప్పండి? దేని నిమిత్తము? నీ కడుపు జబ్బు నిమిత్తము, తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. అంటే మెడిసిన్ కొద్దిగా వేసుకుంటారా, టానిక్ తాగేస్తారండి? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు టానిక్ అంటే ఎంత ఇస్తారు? కొద్దిగా. అంటే నువ్వు ఈ పులిసిపోయి మెడిసిన్ లాగా తయారైన ద్రాక్షారసాన్ని కొద్దిగా, ఇంత కొంచెం కొద్దిగా తీసుకుంటే, ఒక 1/2 గ్లాసు 1/4 గ్లాసు తాగితే సిరప్ ఎంత తాగుతారు? అలాగా అది తాగామనుకో కడుపులు నొప్పి సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ రోజున ఈ మందులు, మెడిసిన్లు, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు లేవు కదండి, అలా చేసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా అడిగితే మీకు ఆ మాట చెప్పండి. ద్రాక్షారసంలో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ ద్రాక్షారసము జ్యూసు, 2వ ద్రాక్షారసం మద్యము, 3వ ద్రాక్షారసం మెడిసిను. ఈ 3 కూడా ఒకే చెట్టు నుండి తయారవుతాయి. అందువలన ఈ ద్రాక్షారసం కొన్ని తాగొచ్చు అన్నాడు, తాగకూడదన్నాడు. మత్తు కలిగించేది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా తాగకూడదు. హల్లెలూయా.